హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో ములక్కాయ కర్రీ చేశానండి. ఈ ములక్కాయ కర్రీ మంచి చిక్కడి గ్రేవీతో చాలా బాగుంటుందండి. మనం రైస్లోకే కాకుండా వెజ్ బిర్యానీలోకైనా, రోటీ, చపాతీ, ఏ టిఫిన్స్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఈ కర్రీని ఎంత సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో చూసేయండి. ఈ ములక్కాయ కర్రీలోకి మంచి టేస్టీ గ్రేవీ కోసం చిన్న మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని 2 టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ దాకా వేరుశెనగ గింజలను కూడా యాడ్ చేసుకుని వీటిని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత 1 అరకప్పు దాకా టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చాలా చిన్నది చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసిన 1 అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ అయితే 2 సరిపోతాయి, పెద్దదైతే 1 అండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 నేను మీడియం సైజు ములక్కాయలని తీసుకున్నానండి ఈ కర్రీ కోసము. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఈ ములక్కాయల్లో పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం ఒకసారి బాగా కలుపుకుని ఈ పేస్ట్ కూడా ఈ ఆనియన్స్ ములక్కాయలతో పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీరు తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి ఆ నీళ్లు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 ఫుల్ కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ గ్రేవీ మొత్తం ఒకసారి బాగా కలుపుకుని ఈ స్టేజ్లో ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. మూత పెట్టి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు ములక్కాయ ముక్క చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. గ్యాస్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలకి చక్కగా ఇలా గ్రేవీ అనేది దగ్గర పడుతుందండి. ములక్కాయ పీస్ అనేది కూడా బాగా ఉడికి ఉంటుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా వీడియోలో ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో ఫంక్షన్లో అయినా సరే బయట క్యాటరింగ్ ఇచ్చుకున్న ఈ ములక్కాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.